గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 15వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ 15 రోజుల్లో ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోయేలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు తిప్పేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఏదైనా స్థలాల్లో భూముల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బులు అప్పిచ్చేటప్పుడు, వ్యాపారాలు పెట్టేటప్పుడు, లేదా ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే నష్టాలు ఉన్నాయి. ఇక షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెడితే చాలా నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళందరూ జాతకాల్లో బలం ఉంటేనే పెట్టాలి, అలాంటి వాటిల్లో చూసుకోండి. ఇంకా జోద ప్రక్రియలకు దూరంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలాగే ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ నష్టాలు, ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ఆర్ఐలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు. తాత్కాలిక ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. వివాహం విషయంలో కూడా కుదిరి మళ్ళీ వెనక వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి, లేదా కొంచెం నలుగులాట కనపడుతుందని చెప్పచ్చు. సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయించుకునేటటువంటి వారు కొంచెం జాగ్రత్త వహించాలి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు చేయించుకుని ప్రయత్నం చేస్తే మంచిది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు జరిగి విడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి గొడవల జోలికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడము, బయట ఆహారం తినము, జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు తినము, ఆయిల్ ఫుడ్లు తినము, వీటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి వ్యాయామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్త. సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల కూడా అపజయాలు పాలయ్యే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, ఇద్దరికి కూడా మాట పట్టింపులు, తగాదాలు కనపడుతున్నాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు నష్టాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండింటి వల్ల కూడా మీరు ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి ఈ వారం అప్పులు ఇచ్చుకునే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఇక పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి చాలా ఇబ్బందులు కనపడతాయి, వాటి జోలికి వెళ్ళకండి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదేదో వాటిలో పెట్టుబడులు పెట్టడాలు ఇలాంటివి చేసినట్లయితే నష్టపోతారు. అందునే జోద ప్రక్రియలకు దూరంగా ఉండండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు, అలాగే అధికారులు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా కొంతమంది మీ ఉద్యోగాలు పోవడానికి కారణమయ్యేటటువంటి కారణాలు తీసుకొస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల కానీ, మాట జారడం వల్ల కానీ గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శారీరక కోరికలు పెరిగిపోవడం, వివాహేతర సంబంధాలు, స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావం బాగా కనపడుతోంది. చిన్న అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము, అలాగే మిమ్మల్ని ప్రేమించేవారిని అభిమానించేవారి మీద కోప్పడడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం కనపడుతుంది. స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావాల వల్ల కొంచెం గొడవలు కనపడుతున్నాయి. అనవసరమైన పనులు చేయడం కానీ, టైం వేస్ట్ చేసుకోవడం కానీ చేయడం మంచిది కాదు. ఇక సమయానికి నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. భూములు, ఇళ్ల స్థలాలు, పొలాలు, గృహాలు కొనుగోలు చేసే సమయంలో ధన నష్టం బాగా కనపడుతుంది, జాగ్రత్త. ఇక విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, ఏకాగ్రత లేకపోవడం వల్ల, లేదా బద్ధకము, లేజినెస్ వల్ల చదువులో కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా కెరీర్ గ్రోత్ లేకపోవడం, ఉద్యోగ ఎదుగుదల లేకపోవడం, ఉద్యోగ సమస్యలు, మెంటల్ టెన్షన్లకు గురి చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. స్త్రీలకి ప్రేమ వ్యవహారాల వల్ల కానీ, లేదా కొత్త పరిచయాల వల్ల కానీ, నమ్మక ద్రోహాల వల్ల కానీ, వాడుకుని వదిలేసే వాళ్ళ వల్ల కానీ మానసిక అశాంతి, చేసే పని ఎందు శ్రద్ధ లేకపోవడము, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా అంతంత మాత్రం వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేదా నమ్మక ద్రోహులు పెరిగిపోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కానీ, లేదా కొన్ని రకాల క్రయ విక్రయాల్లో జాప్యం జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ